అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం వారి నూతన సంవత్సర క్యాలెండర్ని గురువారం ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఒంగోలు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. గత సంవత్సరం మొత్తంలో జరిగిన అనేక కార్యక్రమాలు ఈ క్యాలెండర్లో పొందుపరచడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ద్వారపరెడ్డి ధనుంజయరావు, గంట మంగాదేవి, మువ్వల వెంకటరమణ, బొంగు భాస్కర్, రౌతు వాసుదేవన్ సంఘం యొక్క విధి విధానాలు పొందుపరచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోను దుర్గ, అంగన్కుర్తి ప్రసాద్, దేనుకొండ సుబ్బారావు, సింగర్ శ్రీదేవి, బేబీ, పెద్దిశెట్టి వరలక్ష్మి, తమ్మిశెట్టి రమాదేవి మొదలగు వారు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బోను దుర్గ, అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలని. మరి 2002 సంవత్సరం నుంచి స్థాపించి ఏపీ కళాకారుల సంక్షేమ సంఘాన్ని మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం క్యాలెండర్తో కొత్త ఒరవడిని సృష్టిస్తూ గత 2 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ విజయవాడ వరద బాధిత సహాయార్థమై ఒంగోలులో ఒక నూతన ఒరవడిని సృష్టిస్తూ చేసిన కార్యక్రమంలో నాకు ఎంతోమంది సహకరించి దిగ్విజయంగా మమ్మల్ని ముందుకు నడిపించారు. మరి అదేవిధంగా ఈ సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరిస్తూ మరి దామచల జనార్దన్ రావు గారిని, మరి లోకేష్ గారిని, మరి బాబు గారికి వరద బాధిత సహాయార్థమై మేము ఇచ్చిన విరాళాన్ని ప్రకటిస్తూ ఇవన్నీ కూడా ఇందులో ప్రచురించడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి మేము ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేశామో రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా మంగాదేవి గారు, మరి అదేవిధంగా ధనుంజయరావు గారు, మరి భాస్కర్ గారు, వీళ్ళంతా కూడా మమ్మల్ని నడిపించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. ఈ యొక్క క్యాలెండర్ నిర్మితంలో కార్యవర్గ సభ్యులది, దాంతోపాటు నాకు ఇక్కడ ప్రకాశం జిల్లాలో మన అంగన్కుర్తి ప్రసాద్ అన్న, మరి అదేవిధంగా శ్రీదేవి గారు, దేనుకొండ సుబ్బయ్య గారు, మీరంతా కూడా నాకు సహకరించి నన్ను ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు. ప్రతిదానికి కూడా మన దామచల జనార్దన్ అన్న మాకు తోడ్పాటును అందిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి మా తరపున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నా తరపున కళాకారులు అందరి తరపున పేరు ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. కళాకారులు ప్రభుత్వం మీద ఆధారపడటమే కాదు, కళారూపాల ద్వారా కళాకారులు ప్రభుత్వానికి అండగా నిలబడతారనేది అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం నిరూపించిందనేది తెలియపరచుకుంటూ, అట్లాగే మేము మా కోసం కాదు, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, ప్రభుత్వాలని ప్రజలకి సమన్వయంగా పనిచేయడానికి, కళారూపాలు ఏమైనా ఉంటే దాన్ని రుగ్మతలు తెలుసుకొని బాగుపడటానికి, అటువంటి కళారూపాల ద్వారా ఎన్నో మంచి మేలు జరగాలని కోరుకోవడంతో పాటు కళాకారులందరినీ ఐక్యంగా చేస్తున్నటువంటి ఈ సంస్థకి మరొకసారి కళాభివందనాలు తెలియపరచుకుంటూ, అలాగే ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు కళాకారులకి కళాక్షేత్రం, ఎన్టీఆర్ కళాక్షేత్రం అని మినీ ఆడిటోరియాన్ని కట్టించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండవసారి ఎమ్మెల్యేగా అయినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తూ మేము ఆయన రావాలని కోరుకున్నాం. వచ్చారు. వచ్చిన తర్వాత మేము అందరం కోరుకుంది ఏంటంటే కళాకారుల కాలనీ ఏర్పాటు చేయాలి, పేద కళాకారులు అందరూ ఒకచోట నివసించే కాలనీ ఏర్పాటు చేయాలన్నాం. అలాగే కళాకారులకు ఆ రిహర్సల్స్ రూము ఏదైనా ఒక
పాత స్థలాన్ని కేటాయించి ఇవ్వాలనేది కూడా చేయము. ఖచ్చితంగా జనార్దన్ గారు మాకు మాట ఇచ్చున్నారు. ఆయన మాటతో పాటు ఖచ్చితంగా పని అవుతుందని నమ్మకం ఉంది. కళాకారులందరూ ఐక్యంగా ముందుకొచ్చి కళాకారుల ఐక్యతను తెలియపరుచుకొని కళాకారుల ఐక్యంగా అందరం కలిసి మనకు రావాల్సిన రాయితీలను సాధించుకోవడంతో పాటు ప్రభుత్వం కూడా నంది నాటకోత్సవాలను మళ్ళీ ప్రారంభించాలని, అలాగే ఒంగోలులో ఉన్నటువంటి గతంలో కల్చరల్ విభాగాన్ని మూసివేయటం జరిగింది. మళ్ళీ సాంస్కృతిక విభాగం ఒంగోలులో జిల్లా వ్యాప్తంగా కళారూపాలు కళా ప్రదర్శనలు ఒంగోలులో జరిగే ప్రతి కార్యక్రమానికి ఇక్కడున్న లోకల్ కళాకారులకి 1/1 రోస్టర్ విధానాన్ని పాటించి కళాకారులందరికీ కళా ప్రదర్శనల అవకాశం కల్పించాలని రంగభూమి కళాకారుల సంఘం తరపు నుంచి అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం నుంచి ఐక్యంగా మేమందరం కోరుకుంటున్నాం. కబలిస్ట్ని, నా పేరు శివప్రసాద్, కళాకారుని. మన సమాజంలో అన్ని రంగాల్లో కూడా కళాకారుల ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే ఏదైనా పార్టీ మీటింగ్లు జరిగేటప్పుడు మీటింగ్లు ముందు కళాకారులు ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ఆ ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు జనం అందరూ వచ్చేసి ఆ సభకి జయప్రదం చేస్తారు. ఆ విధంగా కళాకారులు అన్ని రంగాల్లో ముందుకు ఉన్నారు. మరలా వరదలు వచ్చినప్పుడు, వర్షాలు పడి వరదలు వచ్చినప్పుడు మన సమాజంలో కళాకారులు ర్యాలీగా ఒంగోలు అంతా తిరిగేసి కళాకారులందరూ ఏకమై తిరిగి కొంత డొనేషన్లు వసూలు చేసి ప్రభుత్వానికి ఫండింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వరదలు వచ్చినప్పుడల్లా కళాకారులు ఈ విధంగా సహకరిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి. అయితే పేదవారు ఉన్నారు, చాలా కళాకారులు సొంత ఇల్లు కూడా ఉండటానికి కూడా నివాసం లేని ఉన్న కళాకారులు ఉన్నారు మన సమాజంలో. అద్దెలకుంటూ ప్రోగ్రామ్స్ తక్కువ, ఈ మధ్య డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయినాయి. వాద్య కళాకారులకు కానీ పాటలు పాడే కళాకారులకు కానీ వారికి ప్రాధాన్యత తగ్గింది, ప్రోగ్రామ్స్ తగ్గిపోయినాయి. వాళ్ళ జీవనశైలి ముందుకు పోవడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభుత్వానికి అన్ని విధాలుగా మన కళాకారులు సహకరిస్తూ ఉన్నారు. ఈ కళాకారులకు ప్రత్యేకంగా ఒక కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.